అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మరి పాతవి గతించిపోతున్నాయి, కొత్తవి ఆయనని జ్ఞాపకం చేస్తున్నాడు. నూతన జన్మను గురించినటువంటి సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతేకాకుండా నూతన జన్మం అనగా తిరిగి జన్మించడాన్ని మనకందరికి తెలుసు. మరి మానవుడు 2 సార్లు జన్మించిన మరి అంటే చాలా సార్లు కొన్నిసార్లు హిందువులు అంటారు, అన్యులు అంటారు. ఇప్పుడు చనిపోయిన తర్వాత మరలా ఒక జన్మ ఉంది, ఆ జన్మల బ్రతుకుతాం. ఎట్లా బతుకుతారంటే అప్పుడు కుక్కను, నక్కను, పందో, రకరకాలైనటువంటి ఆలోచనలు మనుషుల్లో ఉన్నాయి. అయితే మనకందరికి తెలుసు, ఒకేసారి జన్మిస్తాం, మరణిస్తాం. తర్వాత మనకు ఆ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అనేది ఒకటి పరలోక రాజ్యంలో ఉన్నదని మనకు తెలుసు. అయితే ఒకడు కొత్తగా జన్మించేదని కానీ అతడు దేవుని రాజ్యమును చూడనేరడని ఆయనతో చెప్పాను అని యోహాను సువార్తలో మనకు అందరికి తెలిసిన రీతిగా మాటలు కనబడతాయి. ఇవన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే నూతన హృదయం మనం ఈ సంవత్సరం కలిగి ఉండాలి. నూతనమైనటువంటి హృదయమును మన జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన యందు జీవించే వారికి ఆయన నూతన హృదయమును ఇస్తాడు. ఈ నూతన హృదయము మన జీవితంలో కలిగి ఉండాలి అంటే, నూతన హృదయం కావాలంటే ఎట్లా దొరుకుతుంది మనకంటే, దేవునిలో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకు అప్పుడు నూతన హృదయమును అనుగ్రహిస్తాడు. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావం నీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదనని యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఈ జాలి అనేది, ప్రేమ అనేది, సమాధానం అనేది, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా ధరించుకోవాలి. మనం నూతన స్వభావం అన్నప్పుడు, నూతనమైనటువంటి జీవితంలో ఉన్నప్పుడు ఈ స్వభావాలన్నీ కూడా మన జీవితంలో ఉండాలి. ఏముండాలి? ఒకటి జాలి ఉండాలి, ప్రేమ అనేది ఉండాలి, సమాధానం అనేది మన జీవితంలో ఉండాలి, దయాళుత్వం ఉండాలి, వినయం అనేది ఉండాలి, సాత్వికం, దీర్ఘశాంతం. ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటావో అప్పుడు ఒక మంచి నూతన హృదయము అని గుర్తింపు మనం కలిగి ఉంటాం. నూతన హృదయం లేదు అనుకో, నూతన సంవత్సరంలోనికి ఎన్నిసార్లు మనం ప్రవేశించిన మన జీవితంలో ఇవే ఉంటాయి. ఏంటివంటే పాత స్వభావాలే. ఎలాంటివి? గర్వము, కోపము, ద్వేషము, పగలు, ఈర్ష్యలు, అనేకమైనటువంటి రకాలైనటువంటి ఆలోచనలు మానవుని జీవితంలో ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే నూతన సంవత్సరంలోనికి ఒక దేవుని బిడ్డగా ప్రవేశించినామో అప్పుడు మన జీవితంలో నూతనమైనటువంటి హృదయము కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ నూతన హృదయంలో ఇవన్నీ లక్షణాలు ఉండాలి. జాలి, ప్రేమ, దయాళుత్వం, సమాధానం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా మన జీవితంలో ఈ సంవత్సరం మనం కలిగి ఉండాలనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అంతేకాకుండా రెండో విషయం ఏంటిదంటే నూతనమైనటువంటి స్వభావం మన జీవితంలో ఉండాలి. కొత్త మనస్సు కలిగి ఉండటం నేర్చుకోవాలి. అనగా మంచి మనసాక్షితో కూడినటువంటి జీవితం. ఎప్పుడైతే మనము కోపమును, ఆగ్రహమున, మరి దుష్టత్వము, దూషణ, ఈ చెడు మాటలన్నీ కూడా మన నోటి నుంచి వచ్చే ప్రతిది కూడా విడిచిపెట్టి వీటన్నిటిని విడిచి ఒక్కరితో అబద్ధం ఆడకుండా మనం ఏం చేయాలంట? ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు విసర్జించాలి, వాటిని తొలగించుకోవాలి. అప్పుడు ఏమంటాడంటే జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం మనం ధరించుకోవాలని మనం కొలసి పత్రికలో మనం చూస్తాం. నూతనమైనటువంటి స్వభావం, ఒక కొత్త స్వభావం మన జీవితంలో కనబడాలి. ఎంతకాలం పోయినంత కాలం ఇంకా పాత స్వభావమే, ఇంకా మన జీవితంలో గర్వమే, ఇంకా మన జీవితంలో కోపమే, ఆగ్రహమే.
మనం నోరు తెరిస్తే అనేకమైనటువంటి అబద్ధాలు, అనేకమైనటువంటి మాటలు. కాబట్టి వాటన్నిటిని కూడా మన జీవితంలో తొలగించుకొని ఏం చేయాలంటే తెలుసా? మన జీవితంలో ఒక నూతనమైనటువంటి స్వభావమును మనం జీవితంలో ధరించుకోవాలి. నూతనమైనటువంటి జీవితంలో ఈ నూతన సంవత్సరంలో మనం ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదట నూతన హృదయమును మన జీవితంలో కలిగి ఉండాలి. ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఈ హృదయాన్ని మనం శుద్ధిపరచుకొని ఒక కొత్త హృదయం దేవుని బిడ్డలుగా జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. నూతనమైనటువంటి స్వభావాన్ని మన జీవితంలో ధరించుకోవాలి. పాత స్వభావాన్ని తొలగించాలి. 2023లో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిండవచ్చు, అబద్ధలాడిండవచ్చు, మోసం చేసిండవచ్చు, రకరకాల అలవాట్లతో కూడినటువంటి జీవితం ఉండొచ్చు. కాబట్టి ఈ సంవత్సరం అలా ఉండకుండా నీ జీవితంలో నీ స్వభావం మారిపోవాలి. ఒక క్రొత్త స్వభావం నీ జీవితంలో కనబరుచుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా మూడో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే నూతనమైనటువంటి జీవితాన్ని మనం కలిగి జీవించాలి. నూతనమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎలాగుంటదంటే క్రీస్తు అడుగు జాడల్లో మనం నడుచుటకు ఒక మాదిరిగా నిలబడాలి. యేసు ప్రభు ఎలాగైతే ఒక మాదిరిగా మనకు ఈ లోకంలో చూపించాడో, రకరకాలైనటువంటి మార్గాలు చూపించాడు ఆయన. పెందలకడ లేచి ఆయన ప్రార్థన చేయడం మరి నేర్పించినాడు. అంతేకాకుండా ఆయన ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు వెళ్ళగొట్టడం ఎలాగుంటుందో చూపించగలిగినాడు. ఆయన ప్రార్థన నేర్పించినాడు అనేకులకు. ఒక మాదిరి అనేది తన జీవితంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా నూతనమైనటువంటి జీవితం, నూతన సంవత్సరంలో ఒక నూతనమైన జీవితాన్ని జీవించాలి. అదేంటిదంటే క్రీస్తు యొక్క అడుగు జాడలలో నడుచుట మనం ఒక మాదిరిగా తీసుకొని జీవించాలి. ఆయన అందుకే అంటాడు, పౌలు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను అంటాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. అలాంటి మాట మన జీవితంలో రాదు అసలు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నానంటే నీ జీవితంలో ఎంత తగ్గింపు స్వభావం ఉండాలి, నీ జీవితంలో ఎంత ప్రేమ కలిగి ఉండాలి, నీ జీవితంలో ఎంత మాదిరిని చూపించాలి. నీవు మన జీవితంలో అవి ఉండవు. కాబట్టి యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడు, అవమానపరిచిన తగ్గించుకున్నాడు. ఎన్నో రకాలైనటువంటి మాదిరిని యేసు ప్రభు ఈ లోకంలో చూపించాడు. ఫిలిప్పీ పత్రికలు మనం చూస్తాం కదా, చాలా చక్కగా ఆ మాటలు ఏమంటాడంటే ఆయన అన్నిటిని కూడా వదులుకొని ఈ లోకంలోనికి వచ్చి మౌనంగా ఉన్నాడు. అంతేకాకుండా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని సిలువ మరణము పొందునంతగా తను తాను ఒక మాదిరిని మనకి లోకంలో చూపించగలిగినాడు. అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నూతనమైనటువంటి జీవితాన్ని సంవత్సరం మన జీవితంలో నేర్చుకోవాలి. క్రీస్తు యొక్క బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారంగా, దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలంటే ఒక మాదిరి కలిగినటువంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించాలి. మాదిరి ఉండాలి. నిన్ను బట్టే కదా చాలా మంది జీవితాలు మారిపోతాయి. ఒకవేళ నీవే నీ జీవితం సరిగా లేకపోతే, నీలో మాదిరి లేకపోతే, నీ జీవితంలో మంచి నడవడిక లేకపోతే, నీ ప్రవర్తన బాగా లేకపోతే నిన్ను బట్టి ఏం చేస్తారు తెలుసా? చాలా మంది దేవుని నామాన్ని అవమానపరుస్తారు. అందుకే దేవుని వాక్యాలు అంటాడు, మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్యలో దూషింపబడుచున్నది అంటాడు. మన ప్రవర్తనను బట్టి, మనకున్నటువంటి జీవిత విధానాన్ని బట్టే దేవుని నామం దూషింపబడుతుంది. నేడు దినమందు ఒక ఆమె ఒక చోట ఇట్లా కూర్చున్నాం, సంఘ పెద్దలు మేమందరం కలిసి కూర్చుంటే ఒక ఒక అన్యురాలు వచ్చి ఆమె కొట్లాడుతూ మాట్లాడుతుంటే, మీరు అందరూ చర్చిపోతారు, మళ్ళీ చర్చిపోయి బుద్ధిమంతుల్లాగా అది ఇదని రకరకాల మాటలు మాట్లాడుతుంది. ఆమె మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్ద వెంటనే చాలా సీరియస్ గా లేచిండు. మాట్లాడమని, నువ్వేం మాట్లాడుతావో చూద్దాం. సంఘం ఏం చేసింది, దేవుని బిడ్డలు ఏం చేసిండ్రు, చర్చ్ ఎందుకు వచ్చింది, మాట్లాడుతుంటే వాళ్ళతోటి మాట్లాడు అని ఇలాగూ సీరియస్ అయి గొడవైంది. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే మనం చేసే పనులను బట్టి కొన్నిసార్లు దేవుని నామమును దూషిస్తుంటారు, అవమానపరుస్తుంటారు. కాబట్టి
మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే ఒక నూతనమైనటువంటి జీవితాన్ని మన జీవితంలో జీవించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క అడుగు జాడల్లో ఆయనకు ఒక మాదిరిగా మనం ఈ లోకంలో జీవించాలి. నిన్ను బట్టి, నీ మాటలను బట్టి, నీ క్రియలను బట్టి, నీకున్నటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకొని, నీవు నడుస్తున్నటువంటి మార్గములో నీ వెంట 10 మందిని తీసుకొచ్చే వారిగా మనం ఉండాలి. ఈరోజు దేవుని మందిరంలో చాలా మంది చెదిరిపోతున్నారు కొన్నిసార్లు చూస్తే. దేవుని మందిరంలోనికి రాలేనటువంటి వారు ఉన్నారు. కొందరు దేవుని మందిరం అంటే ఇష్టపడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కొందరు మనుషులను బట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి, వారికున్నటువంటి నడవడికలను బట్టి చాలా మంది దేవుని సన్నిధికి రారు. నేను చెప్తాను, మా సంఘంలో చెప్తాను, జ్ఞాపకం చేస్తాను. మంది గురించి ఏం కాదు గానీ, చాలా మంది రండి దేవుని మందిరానికి అని అడిగినప్పుడు, అయ్యా రావాలని ఉంది ఇష్టం గానీ, ఒక్క మనిషిని బట్టి మేము దేవుని మందిరానికి రామంటారు. ఒక్క మనిషిని బట్టి దేవుని మందిరానికి రాలేకపోతున్నాం అంటారు. అంటే నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితంలో అలాంటి మాదిరి గాని, అలాంటి నడవడిక గాని, అలాంటి ప్రవర్తన గాని కనబడడం లేదు కాబట్టే, అయిష్టకరమైనది ఎప్పుడైతే వాళ్ళకి కనబడుతదో, వారు దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. కాబట్టి ఒక మాదిరికరమైనటువంటి నూతన జీవితాన్ని ఈ సంవత్సరం మనం జీవించాలని జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుని వాక్యంలో పౌలు భక్తుడు అంటాడు, నూతన జీవితాన్ని జీవించినప్పుడు ఏమంటాడంటే పౌలు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఇంకా నాకు లాభం అన్నాడు. నేను బ్రతికినంత కాలం అవి నిందలైనా సరే, అవమానాలైనా సరే, ఏది కష్టం వచ్చినా, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు నా జీవితంలో వచ్చినా, నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతా కానీ చావైతే నాకు లాభం. అది ఎందుకు కొరకు లాభం అంటాడంటే, ఏం దొరుకుతుంది లాభం ఆయనకంటే, ఆయనతో ఉండే భాగ్యం దొరుకుతుంది. పరలోక రాజ్యములో ఆ సింహాసనం మీద ఆయనతో పాటు ఉండే భాగ్యము ఆయనకు దొరుకుతున్నప్పుడు ఆయన ఎంత సంతోషపడుతున్నాడో. అది ఈ లోకంలో అన్ని కష్టాలే, ఈ లోకంలో అన్ని శ్రమలే, ఈ లోకంలో శరీరం అంతా కూడా కుళ్ళిపోతుంది. రోగాలతోటి, సమస్యలతోటి, ఆర్థికమైన ఇబ్బందులతోటి, రకరకాలైనటువంటి పరిస్థితులతోటి. అయ్యా ఈ లోకంలో ఎప్పుడు చూడు దుఃఖము, వేదన, బాధలే. అదే చనిపోతే పరలోక రాజ్యంలోనికి వెళ్ళి ఆయనతో పాటు ఆయన సింహాసనం మీద ఉంటా, అక్కడ దుఃఖం ఉండదు, అక్కడ బాధ ఉండదు, అక్కడ రోగం ఉండదు, అక్కడ సమస్యలు ఉండవు. కాబట్టి అందుకే అంటాడు, నేను బ్రతికితే ఒకవేళ ఈ లోకములో దేవుని కొరకే బ్రతుకుతా, చచ్చిపోతే నాకు ఇంకా మేలు, ఆయనతో నేను ఉంటానని ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన జీవితం ఈ లోకంలో ఏవైతే మనకు లాభం అనిపిస్తుందో, ఏవైతే సుఖ సంతోషాలను ఇస్తుందో, వాటన్నిటిని కూడా వదులుకొని దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా జీవించాలి. అయితే ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తం నేను నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు పౌలు. ఏవైతే నాకు ఈ లోకంలో లాభం అనిపిస్తుందో అవన్నీ కూడా నష్టంగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి ఈ లోకము ఏది కూడా మనకు మంచిది కాదు. లోకము ఆకర్షిస్తుంది. ఆదాము వలన అలాగే పండు ఆకర్షించి పాపములో పడవేసింది. ఈ లోకం కూడా అలాగే మన జీవితాలను పాడు చేస్తుంది. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి ఆశలు చూపుతుంది, ఎన్నో రకాలైనటువంటి ప్రేమతోటి ఆకర్షించినట్టుగా ఆకర్షిస్తుంది, మానవుని జీవితాన్ని పతనం చేస్తుంది. కాబట్టి నూతనమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం మనం జీవించడానికి ఇష్టపడదాం. చివరిగా జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో చూస్తే నూతనమైనటువంటి సృష్టిగా మనం కలిగి ఉండాలి. ఎలాగంటే ఒక క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి. మన జీవితంలో దినదినము మనం ఆత్మీయంగా దేవుని వాక్యంలో ఎదుగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్నప్పుడు, ప్రార్థన జీవితం కలిగి ఎదుగుతున్నప్పుడు, నిర్మలమైనటువంటి వాక్యానుసారమును పాల వలన రక్షణ విషయంలోనూ ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడని 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో మనం చూస్తాం. దేవుని వాక్యం వలన మనం దినదినము ఎదిగింపజేయాలి. మన జీవితంలో ఒక కొత్తదనం రావాలి. మన జీవితంలో మనం బ్రతుకు కొత్తదిగా మారిపోవాలి. మనం చూస్తే, మన స్వభావాన్ని చూస్తే, మన బ్రతుకును చూస్తే, అయ్యి ఇంతకు ముందు ఉన్నటువంటి వాడనా, ఇప్పుడు వేరేనా అని ఆలోచన అనేకుల్లో పుట్టించాలంటే దేవుని వాక్యములో మీరు పెంచబడాలి. అంతేకాకుండా ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. సంఘ సహవాసములో మన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి అంతేకాకుండా ఏమంటాడంటే,
మాటల్లో, ప్రవర్తనలో, మరి అన్ని విషయంలో మన జీవితము ఒక మార్పు చెందినటువంటి వారంగా ఉండాలి. ఇంతకుముందు అనేకమైన అబద్ధాలు మాట్లాడేవారు. ఇప్పటి నుంచి నేను మాట్లాడలేదంటే నీ జీవితంలో ఒక క్రొత్త సృష్టిగానే అరే! ఇంతకుముందు ఒక రకంగా ఉండే మనిషి ఇప్పుడు ఒక రకంగా మారిపోయాడే అనేది ఒక క్రొత్త సృష్టిగా కనబడుతది. కాబట్టి మన మాటలలో కానీ, మన ప్రవర్తనలో గాని, మన క్రియలలో గాని, మన చూపుల్లో గాని, మన జీవిత విధానంలో ఒక క్రొత్తదనం అనేది మన జీవితంలో కనబడాలి. అంతేగాకుండా ఆత్మ ఫలములు కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. మనకందరికి తెలుసు గలతీ పత్రిక 5:22లో మనం చూస్తాం అన్నీ ఆత్మ ఫలాలు 9 ఆత్మ ఫలాలున్నాయి. అవి మన జీవితంలో ఈ సంవత్సరం ఫలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం ఆత్మ ఫలముల చేత మనం నింపబడి దేవుని బిడ్డలుగా మనం ముందు కొనసాగుదాం. అలాంటి సమయంలో దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ సంవత్సరం గూడా మనలో అలాంటి జీవితం లేకపోతే, మన జీవితంలో ఈ 4 రకాలైనటువంటి ఆలోచనలు, నూతనమైనటువంటి హృదయము మన జీవితంలో కలిగి ఉండాలి. రెండోది నూతనమైనటువంటి స్వభావం మనం ధరించుకోవాలి. మూడోది నూతన జీవితాన్ని మన జీవితంలో ఉండాలి. ఒక మాదిరిని చూపాలి. అంతేగాకుండా నూతనమైనటువంటి సృష్టిగా అంటే పాతవన్నీ గూడా విడిచిపెట్టి మన జీవితంలో ఒక మార్పు చెందిన మనిషిగా, ఈ లోకంలో దేవుని బిడ్డగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అందుకే ఆ మాట అంటాడు కదా! ఏమంటాడంటే, మనం ఫలించకపోతే ఇదిగో చెట్టు వేరున గొడ్డలి ఇప్పుడే వెట్టబడింది. అది నరికివేస్తాడు. కాబట్టి ఆ గొడ్డలితో మన చెట్టును నరకక మునుపే మనం ఫలించుదాం ఆయన కొరకు. ఆయనకిష్టమైన బిడ్డగా ఈ లోకంలో జీవించుదాం. ఆయన కొరకు నమ్మకమైనటువంటి సాక్షులకు మనం జీవిస్తే అప్పుడు అంటాడు, "బలా నమ్మకమైన మంచి దాసుడా! నీకిచ్చినటువంటి దీనిలో ఈ సంవత్సరంలో 2024లో నీవు నా కొరకు ఫలించావు. కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తానని" దేవుడు చక్కగా మన జీవితాలను, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఈ 4 రకాలైనటువంటి స్వభావాలను, మంచి జీవితాన్ని ఈ సంవత్సరం జీవించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. దేవుని చేత మనం దీవించబడదాం. అలాంటి కృప దేవుడు మనకందరికి కూడా దయచేయును గాక. ఆమేన్.